9 టీవీ వీక్షకులకు స్వాగతం. ప్లాస్టిక్ ఇప్పుడు పల్లెన్ని సైతం పట్టి పీడిస్తున్న మహమ్మారి. కానీ ఆ మహమ్మారిపై ఒక గ్రామం శమర శంఖం పూరించింది. మాటలతో కాదు, ఏకంగా చేతులతోనే చేసి చూపిస్తుంది. పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తూ ఆ గ్రామం సృష్టించిన సరికొత్త సంచలనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదే రాగపేట గ్రామం. అవును, రాగపేటలో ప్లాస్టిక్ రహిత మహా సంగ్రామం మొదలైంది. శుభకార్యమైన ఇంకో కార్యక్రమమైనా సరే, ఇకపై రాగపేటలో ప్లాస్టిక్ ప్లేట్లకు నో ఎంట్రీ. ప్లాస్టిక్ ప్లేట్లను తరిమి కొట్టి వాటి స్థానంలో నిగనిగలాడే స్టీల్ ప్లేట్లను రంగంలోకి దించారు. ఈ అద్భుతమైన మార్పుకు శ్రీకారం చుట్టింది మల్లాపూర్ మండలం లయన్స్ క్లబ్. ఈ మహా కార్యక్రమానికి నాయకత్వం వహించింది లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేపల్లె తిరుపతి, కార్యదర్శులు శశికాంత్ రెడ్డి, మందస్వామి మరియు కోశాధికారి మిల్కా నవీన్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్ గ్రామంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ బృహత్తర కార్యక్రమంలో రాగపేట సర్పంచ్ తోట శ్రేణు, మాజీ సర్పంచ్ గండాల శివప్రసాద్ స్వయంగా బరిలోకి దిగారు. లయన్స్ క్లబ్ సభ్యులు గంధం లక్ష్మణ్, సుద్దాల కార్తిక్ గౌడ్, తోట లక్ష్మారెడ్డి, ఎడలాపురం నారాయణ తదితరులు గ్రామస్తులు ఇంటింటికి వెళ్లి స్టీల్ ప్లేట్లను పంపిణీ చేస్తూ పర్యావరణ రక్షణకు ఒక బలమైన పునాది వేశారు. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ప్రాణ సంకటం అంటూ ఈ సందర్భంగా నాయకులు చేసిన హెచ్చరిక గ్రామస్తుల్లో తీవ్ర ఆలోచన రేకెత్తించింది. రాబోయే తరాలకు మనం ఇచ్చే ఆస్తి డబ్బు, హోదా కాదు, స్వచ్ఛమైన పర్యావరణం. ప్లాస్టిక్ కు బదులుగా పునర్వినియోగించగల స్టీల్ పాత్రలనే వాడాలని వారిచ్చిన పిలుపుకు రాగపేట ఊరంతా ఏకమైంది. పర్యావరణం ఏ ఒక్కరి సొత్తు కాదు, అది మనందరి బాధ్యత. రాగపేట గ్రామం లయన్స్ క్లబ్ సంయుక్తంగా వేసిన ఈ ముందడుగు రేపటి పచ్చని భవిష్యత్తుకు తొలిమెట్టు. రాగపేట రగల్చిన ఈ స్ఫూర్తి జ్వాల మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం. ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొడదాం, స్వచ్ఛమైన సమాజాన్ని నిర్మిద్దాం. మరిన్ని సంచలన వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీ వీక్షకులకు స్వాగతం. పోలియో రహిత సమాజమే ప్రభుత్వ ఏకైక లక్ష్యం. ఒక చిన్నారి కూడా మిస్ కావద్దు. 5 ఏళ్లలోపు ప్రతి బిడ్డకు ఆ 2 చుక్కల అమృతం పడాల్సిందే. నాగర్ కర్నూలు జిల్లాలో పోలియో మహమ్మారిని పూర్తిగా తరిమి కొట్టేందుకే జిల్లా కలెక్టర్ హేమంత్ కేశన్ పాటిల్ సంచలన పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి వేదికగా ఈ మహత్తర జాతీయ పల్స్ పోలియో కార్యక్రమానికి కలెక్టర్ స్వయంగా శ్రీకారం చుట్టారు. మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి జిల్లా వ్యాప్తంగా ఈ మహాయజ్ఞాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభించడమే కాదు, గ్రౌండ్ లెవెల్ ఏర్పాట్లపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. జిల్లా వ్యాప్తంగా బూత్ల పరిస్థితి ఏంటి, వ్యాక్సిన్ నిల్వలు సరిపడా ఉన్నాయా, రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయి అంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు. వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా మరియు అంగన్వాడీ కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అంతా ఒకే తాటిపైకి రావాలనే సమన్వయంతో పనిచేసి జిల్లాలో 100% పల్స్ పోలియో లక్ష్యాన్ని ఛేదించి తీరాలని కలెక్టర్ గట్టి ఆదేశాలు జారీ చేశారు. పోలియో రహిత నాగర్ కర్నూలు కోసం జరుగుతున్న ఈ మహా పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పిలుపునిచ్చారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు, మన పిల్లల భవిష్యత్తుకు రక్ష కవచం. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం. మరిన్ని సంచలన వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్9. నమస్కారం, న్యూస్9 టీవీ వీక్షకులకు స్వాగతం. కన్న పేగు కంటే కాసులే ఎక్కువయ్యాయా? రక్త సంబంధం కంటే రాళ్ళు రప్పలు, ఆస్తి పత్రాలే విలువైపోయాయా? మనిషిలో మమకారం చచ్చిపోయిందా? అవును, అక్షరాల చచ్చిపోయింది. ఆస్తి కోసం ఓ కన్న తండ్రి, తోడబుట్టిన తమ్ముడు కలిసి ఓ నిండు ప్రాణాన్ని గొడ్డలితో కిరాతకంగా నరికేసిన అత్యంత దారుణ సంచలన ఘటన మంచిర్యాల జిల్లాలో కలకలం రేపుతుంది.
వాళ్ళని పట్టించుకోవాలి కదా. వాళ్ళు కొట్టుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామం నేడు నెత్తుటి మడుగులో ఆస్తి తగాదాల దారుణానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. సందరవేడి రాజేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఇక్కడ నిందితులు ఎవరూ బయటి వ్యక్తులు కారు, పగవాళ్ళు అంతకంటే కారు. ఆ రాజేష్ కు జన్మనిచ్చిన తండ్రి, వాడితో పాటే కలిసి పెరిగిన సొంత తమ్ముడే ఈ ఘాతుకానికి పాల్పడడం ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. ఆస్తి పంపకాల చిచ్చు పచ్చని కుటుంబంలో నెత్తురు ఏరులై పారేలా చేసింది. కనీ పెంచని తండ్రే కసాయిగా మారి కొడుకుపై గొడ్డలితో విరుచుకుపడ్డాడంటే అసలు సమాజం ఎటుపోతుందో అర్థం కాని భయానిక పరిస్థితి ఇది. అయితే ఇక్కడే తలెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, కేవలం పైకి కనిపిస్తున్న ఆస్తి వివాదమే ఈ దారుణానికి కారణమా, లేక హత్య వెనుక ఇంకేదైనా పెద్ద కుట్ర దాగి ఉందా? కుటుంబంలో జరిగిన ఆధిపత్య పోరే ఈ నెత్తుటి బలికి దారితీసిందా? తోడబుట్టిన అన్నను గొడ్డలితో ముక్కలుగా నరికేంత కక్ష ఆ తమ్ముడికి ఎందుకు వచ్చింది? రాజేష్ ను ముందే పక్కా స్కెచ్ వేసి మట్టుబెట్టారా? ఈ భయానక ఘటన ఇప్పుడు చంద్రవెల్లి గ్రామస్తులను సైతం ఉలిక్కి పడేలా చేస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఈ నెత్తుటి దర్యాప్తును ముమ్మరం చేశారు. అసలు ఈ హత్యకు దారితీసిన ఆ వివాదాస్పద ఆస్తి ఏంటి? తెర వెనుక జరిగిన అసలు కథేంటి? ప్రతి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీ వీక్షకులకు స్వాగతం. జగిత్యాల జిల్లాలో అంబరాన్నంటిన ఆధ్యాత్మిక సంబరాలు, భక్తి పారవశ్యంతో ఊగిపోయిన ఇటిక్యాల గ్రామం. డప్పుల మూతలు, శివసత్తుల పూనకాలు, తలలపై బోనాలతో కదిలిన నారిమనులు, ఊరంతా ఏకమై అంగరంగ వైభవంగా జరిపిన పెద్దమ్మ తల్లి బోనాల పండగ విజువల్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. రాజకీయాలకు అతీతంగా ఉద్దండులైన నాయకులు సైతం అమ్మవారి సన్నిధిలో క్యూ కట్టారు. ఆ మహా జాతర సెన్సేషనల్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లెట్స్ వాచ్ ద స్టోరీ. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామం ఆదివారం రోజంతా భక్తి సంద్రమైంది. గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో ముదిరాజు సంఘం నేతృత్వంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగను కని విని ఎరగని రీతిలో అత్యంత ఘనంగా నిర్వహించారు. దయాతి సుదర్శన్, విష్ణు మరియు వారి బృందం ఈ వేడుకలను ఒక రేంజ్ లో ఆర్గనైజ్ చేసి భక్తులను మంత్రముగ్ధుల్ని చేశారు. పల్లె ఆడపడుచులంతా భక్తితో బోనం వండుకొని నెత్తిపై పెట్టుకొని పురవీధుల గుండా చేసిన భారీ ఊరేగింపు అందరి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. డప్పుల దరువుల మధ్య తల్లి మా పిల్లల్ని, మా కుటుంబాలను చల్లంగా చూడు తల్లి అంటూ ఆ పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు ఇటిక్యాల వాసులు. ఇక ఈ మహా జాతరకు రాజకీయ ప్రముఖులు క్యూ కట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్, అలాగే దిగ్గజ నేత మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డిలు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరందరికీ కడుపు నిండా భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్వాహకులు. ఈ చారిత్రక ఘట్టంలో గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్, గ్రామ సేవా సమితి అధ్యక్షులు అనుపురం చిన్న లింబాద్రి గౌడ్, ఉప సర్పంచ్ నాగిరెడ్డి సాయిరెడ్డి, ఆత్మా చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి తదితరులు ముందుండి నడిపించారు. వార్డు సభ్యులు, ముదిరాజ్ సంఘం నాయకులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు వేలాదిగా తరలివచ్చి ఈ బోనాల పండుగను జిల్లాలోని ఒక సెన్సేషన్ గా మార్చేశారు. చూశారు కదా, అది ఇటిక్యాల పల్లెవాసుల
భక్తి పవర్. గ్రామస్తులంతా ఒకే తాటిపైకి వచ్చి ఐకమత్యంతో జరిపిన ఈ పెద్దమ్మ తల్లి బోనాలు నిజంగానే జగిత్యాల జిల్లాలో ఒక సెన్సేషనల్ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లాలో ఇప్పుడు టెన్షన్. ఏ పొదచాటున ఏముందో, ఏ చెట్టు వెనుక నుంచి మృత్యువు పంజా విసురుతుందోనని జనం బిక్కు అంటున్నారు. కానాపురం మండలం రాగంపేటలో ఇప్పుడు ఎవరి నోటా విన్నా ఒకటే మాట, అది చిరుత. అవును, పల్లె నిద్రపోతున్న వేళ సైలెంట్ గా ఊళ్ళోకి ఎంట్రీ ఇచ్చిన చిరుతపులి సంచారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. సాక్షాత్తు కానాపురం పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ క్రూర జంతువు స్వేచ్ఛగా విహరించింది. పక్కనే ఉన్న విజయలక్ష్మి రైస్ మిల్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన చిరుత దృశ్యాలు ఇప్పుడు స్థానికులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. వీడియోలో దాని కదలికలు చూస్తుంటేనే గ్రామస్తులు వెన్నులో వణుకు పుడుతుంది. అందరికీ నమస్కారం. నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్న, ఖానాపూర్, నర్సంపేట రేంజ్, వరంగల్ డిస్ట్రిక్ట్. ఈరోజు ఉదయం మాకు అందిన సమాచారం ప్రకారం 5 గంటలకు వచ్చిన సమాచారం ప్రకారం మేము ఖానాపూర్ నుంచి కొత్తూరు వెళ్ళే దారిలో చిరుతపులి ఒక పులి అంటే చిరుత పులి లాగా సంచరిస్తున్నట్టు మాకు న్యూస్ అంటే ఇన్ఫర్మేషన్ సమాచారం అందడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఈ ఏరియాలో సంచరిస్తుండగా అడుగు జాడలు అవుపించాయి. సో దాన్ని మేము ఒక ఏది కన్ఫర్మ్ చేయలేకపోయినాం. అందులోనే ఈ కొత్తూరులో ఉన్న ఒక మిల్లు దగ్గర సీసీ ఫుటేజ్ కెమెరా ట్రాపింగ్లో చూసాము మేము. అది చిరుతపులిగా కన్ఫర్మ్ చేశాము. ఇది 2 hours అడవిలోకి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. మార్నింగ్ 5-5:30 ప్రాంతంలో అంటే ఆల్రెడీ అడవిలో వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకైనా మంచిది, ఈ దగ్గరపాటులో ఉన్న గ్రామ పంచాయతీ కొత్తూరు, రంగాపూరు, మన్బోత్లగడ్డ, బండమైంది మారుతండ, అటు టేకులతండ, బుధరావుపేట ఈ గ్రామస్తులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకైనా మంచిది, సాయంత్రం వేళల్లో త్వరగా ఇంటికి వచ్చేటట్టు మన ప్రజలు ఇంటికి వచ్చేటట్టు ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అడవి ప్రాంతంలో కానీ దగ్గరలో పంట పొలాల చుట్టూ ఏమైనా కరెంటు పెట్టకుండా, ఏమైనా ఉచ్చులు పెట్టకుండా ఉంటే మంచిది అని మేము కోరుకుంటున్నాం. ఇక గ్రామ శివారులోని ఫామ్ ఆయిల్ తోటలో ఆ రాకాసి మృగం అడుగు జాడలు స్పష్టంగా కనిపించడంతో రైతులు, కూలీలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బెంబేలెత్తుతున్నారు. ఏ క్షణం ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని భయంతో వణికిపోతున్నారు. చిరుత టెన్షన్ తో హుటాహుటిన రంగంలోకి దిగి అటవీ శాఖ అధికారులు గ్రామాన్ని జల్లెడ పడుతున్నారు. అడుగడుగునా కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేసి చిరుత కదలికలపై డేగ కన్ను వేశారు. గ్రామస్తులకు హై అలర్ట్ జారీ చేశారు. రాత్రి వేళలో పొరపాటున కూడా ఎవరూ ఒంటరిగా బయటికి రావద్దు, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించండి అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రాణ నష్టం జరగక ముందే ఆ చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు ఆపరేషన్ ముమ్మరం చేశారు. మరి ప్రస్తుతం రాగంపేటలో గ్రౌండ్ జీరో పరిస్థితి ఎలా ఉంది? ఆపరేషన్ చిరుత ఏ దశలో ఉంది? ప్రజల్లో ఎలాంటి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. మంచిర్యాల జిల్లా కార్మిక రంగంలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం సృష్టిస్తుంది. సిఐటియులో మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి 5 కీలక నాయకులపై బహిష్కరణ వేటు పడింది. యూనియన్ నిర్మాణ పద్ధతులకు విరుద్ధంగా సొంత కుంపటి పెట్టుకున్నారన్న ఆరోపణలతో ఏకంగా జిల్లా కమిటీ సభ్యులను బ్రాంచ్ అధ్యక్షుడిని యూనియన్ నుంచి శాశ్వతంగా సాగనంపింది అధిష్టానం. అసలు బెల్లంపల్లి వేదికగా ఏం జరిగింది? ఆ 5 చేసిన తప్పేంటి? ఈరోజు సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు మంచిర్యాల జిల్లా కమిటీ సమావేశం బెల్లంపల్లి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో కామ్రేడ్ జిల్లా అధ్యక్షులు అబ్బోజు రమణ అధ్యక్షతన జరిగింది. ముఖ్యంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో సిఐటియు జిల్లా కమిటీలో పనిచేసినటువంటి కామ్రేడ్ సంఖ్య రవి, దూలం శ్రీనివాస్, దాసరి రాజేశ్వరి, కాశీపేట రాజేశం, అదేవిధంగా బ్రాంచ్ కమిటీ సభ్యులు గట్టు మహేందర్, వీళ్ళ 5 కూడా ఈ మధ్యకాలంలో వేరే కార్మిక సంఘాన్ని పెట్టుకొని అందులో కమిటీగా ఎన్నుకున్నట్లు పత్రికల్లో ప్రకటించడం జరిగింది.
అదేవిధంగా సిఐటియు పని పద్ధతులకు భిన్నంగా వ్యవహరించినందుకు వీరిని సిఐటియు మంచిర్యాల జిల్లా కమిటీ నుండి ఈరోజు బహిష్కరణ చేయడం జరిగింది. దీనిని జిల్లాలో ఉన్నటువంటి సిఐటి అనుబంధ యూనియన్లైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, గ్రామ పంచాయతీ, మున్సిపల్, రైల్వే, హమాలి, ఇతర అన్ని కార్మిక సంఘాల అన్ని కార్మికులు కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు సిఐటిలో ఉన్నటువంటి కార్మికుల్ని కూడా ఈరోజు చీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కార్మికులు దీన్ని గుర్తుపెట్టుకొని సిఐటిని బలోపేతం చేసే విధంగా చూడాలని చెప్పి అందరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక వివరాలు. బెల్లంపల్లి పట్టణంలోని సిఐటియు కార్యాలయం బుధవారం కీలక పరిణామాలకు వేదికైంది. సిఐటియు జిల్లా అధ్యక్షుడు అబ్బోజు రమణ ఆధ్వర్యంలో జరిగిన అత్యవసర సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూనియన్ నియమావళికి తిలోదకాలిచ్చి క్రమశిక్షణను ఉల్లంఘించిన 5 నేతలపై వేటు వేశారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులైన కామ్రేడ్ సాంఖ్య రవి, దూలం శ్రీనివాస్, దాసరి రాజేశ్వరి, కాశీపేట రాజేశం, అలాగే శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షుడు గట్టు మహేందర్లను సిఐటియు నుంచి బహిష్కరిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. ఎందుకీ సస్పెన్షన్, ఎందుకీ బహిష్కరణ అంటే వీరంతా సిఐటిలో కీలక బాధ్యతల్లో ఉంటూనే తెర వెనుక మరో కొత్త కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అంతేకాదు కొత్త సంఘంలో కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు పత్రికల్లో కూడా రావడంతో సిఐటియు జిల్లా కమిటీ సీరియస్ అయింది. యూనియన్ నియామావళికి, పని పద్ధతులకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఈ 5 ఏమాత్రం ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పింది. ఇప్పటి నుండి ఈ 5 బహిష్కృత నేతలకు సిఐటికు ఎలాంటి సంబంధం లేదని జిల్లా నాయకత్వం కుండ బద్దలు కొట్టింది. ఈ విషయంలో కార్మికులు, అనుబంధ యూనియన్లు, జిల్లాలోని ఇతర కార్మిక ప్రజా సంఘాల నాయకులు అలాగే అధికారులు గమనించాలని స్పష్టం చేసింది. ఈ సంచలన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు సమ్మక్క, సహాయ కార్యదర్శులు వెంకటస్వామి, భానుమతితో పాటు పలువురు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మొత్తానికి సిఐటియులో ఉంటూనే మరో పడవలు కాలు పెట్టాలని చూసిన నేతలకు యూనియన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇది జిల్లా కార్మిక రాజకీయాల్లో ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. పల్లె కన్నీరు పెడుతుందో ఏమో కానీ ఇప్పుడు పల్లెలు ప్రగతి వైపు పరుగులు పెడుతున్నాయి. అభివృద్ధికి నోచుకొని మారుమూల గ్రామాలు సైతం ఇప్పుడు సరికొత్త రూపు సంతరించుకుంటున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రోడ్డు కష్టాలకు చెక్ పెడుతూ సరికొత్త సీసీ రోడ్డు నిర్మాణానికి ఇవాళ అత్యంత ఘనంగా పునాది రాయి పడింది. చంద్రకాంత్ అన్న గారికి, మీనపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ అన్న గారికి, మానమ్మ శేఖర్ అన్న గారికి, మరియు సీనియర్ నాయకులైన నరసింహులన్న, భీమరెడ్డి అన్న, దుర్గన్న గారికి, పద్మరావు అన్న గారికి, మరి గోపాలన్న గారికి, రవన్న, చిటిగిద్ద గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం అన్న. ఏదైతే ఊరును బాగు చేద్దామని సంకల్పంతో యూత్ అంతా ముందుకొచ్చి ఈ నిర్ణయం తీసుకుందో వాళ్ళ ఆశయాలు సాధించినాం. బాడీ మెంబర్లు అందరూ కూడా యూత్ ఎవరు అన్న. మా దాంట్లో రామ్లన్న కొంచెం ఏజ్ పెద్ద ఉంటుంది, రామ్లన్న ఎక్కడ కానీ అన్న ఏముండ కూడా కట్టర్ కాంగ్రెస్, ఆయన కూడా పార్టీ ఫీలింగ్ ఏముండదు అన్నకు. ప్రతిదాన్ని ఇట్లా చేయలేస్తాం, అట్లా చేయలేస్తామని మా ఎన్నుకుంటే చెప్తుంటాను, అన్ని సలహాలు ఇస్తుంటే ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి. అదేవిధంగా మన విలేజ్కి ఎంపీ పనులు తీసుకొచ్చిన రత్నమన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. మీరు ఆ రోజు 10 లక్షలు ఇచ్చినట్టు వద్దొద్దు శ్రీధర్, పెద్ద విలేజ్ సరిపోదని చెప్పి 30 లక్షలు అడిగిండు. అయినా కూడా నెక్స్ట్ బడ్జెట్ సరిపెట్టుకుందామని చెప్పి అన్న ఆ రోజు గట్టిగా మాట్లాడి 10 లక్షలు తీసుకొచ్చిండు. ఇంకోటి అన్న, మా విలేజ్లో అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది చూసినాము. సీసీ రోడ్లు గిట్టాక ఇంకా సరిపోతుంది అన్న. ఇప్పుడు మీరు ఇంకేదన్నా పండిస్తే కూడా ఈ వార్డు మొత్తం కంప్లీట్ అవుతుంది అన్న. దానికి కొంచెం చొరవ చూపిండి. పెద్ద విలేజ్, సీసీ రోడ్లు చాలా కొడుతుంది. ఇంకా ఫస్ట్ వార్డులు అయితే ఇంకా దారుణంగా చిన్న వర్షం పడ్డవాడు నడవడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. రోజు పొద్దుగా లేస్తే సమస్యలతో నా ఫోన్ మూగుతుందన్న రోజు. అదైతే ఏం విపర్యం చెప్తారని, వాటర్ లీకేజీలు అవి చాలా సమస్యలు అన్న. సాధ్యమైనంత వరకు అన్నీ క్లియర్ చేస్తున్నాం. ఇంకా కూడా నిన్న పైప్ లైన్ లేదు అని చెప్పి ఎందుకని అన్న శ్రీధర్ ఎందుకు అన్న కొంచెం పైప్ లైన్ లేదని ఇబ్బంది అవుతాము అని అంటే, శ్రీధర్ ఎందుకని చెప్పి నిన్న రత్నమన్న స్పెషల్గా 2 పైప్ లైన్లు వికారాబాద్కి వేసేసి పంపించిండు అన్న. మనకి చెప్పి మాట్లాడేసి పంపించిండు అన్నకు. మరోసారి
ఇంకో ఏరియా గిట్టంగా పైప్ లైన్ లేదని దాని గిట్ట కొంచెం చూడండి. మరి ఈ వాడకు ఒక బోర్ ప్రాబ్లం ఉందన్న, బోర్ లేదు. అట్లనే ఒక బోర్ గిట్టంగా చూడాలి. కొంచెం మీతో మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్ అయితే ఒక చేసి ఇక్కడ బోర్ సమస్య చేయండి. ఈ కార్యక్రమానికి వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన చంద్రకాంత్ గారు, మండల అధ్యక్షులు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ తమ్ముడు శ్రీధర్ గారు, గ్రామ వార్డు సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ సెల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మండల నాయకులు, గౌరవ సర్పంచులు, మాజీ సర్పంచులు, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 12-13 సంవత్సరాల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక సంకల్పంతో పేదరిక నిర్మూలన జరగాలి, గ్రామాలలో పారిశుభ్రం ఉండాలి అనే ఆలోచనతో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఇంటింటికి మరుగుదొడ్లు కానీ, మంచినీటి వసతి కానీ, సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు కానీ, అదేవిధంగా శ్మశాన వాటికలు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఒక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్న సంక్షేమ కార్యక్రమంలో భాగమే ఇది. ఈ సీసీ రోడ్లు కూడా, ఈ సీసీ రోడ్లు వేయడానికి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు సుమారు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆయన యొక్క పార్లమెంట్ పరిధిలో సుమారు ఒక 300 నుండి 300 పైన సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఒక పైసా కూడా వృధా కాకుండా, ఒక పైసాను కూడా పోనీయకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఈ పార్లమెంటు అభివృద్ధి ధ్యేయంగా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు ఏం చేసినారు, ఈనాడు మన పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ వెనుకబడ్డ ప్రాంత అభివృద్ధిని అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో ముఖ్యంగా వారు కాన్సన్ట్రేషన్ అంతా కూడా తాండూరు, పరిగి, వికారాబాద్, అదేవిధంగా మరి చివరిలో భాగమైన నవాపేట్ మండల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు ఇచ్చిన నిధులు కానీ, వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, గతంలో కూడా ఈ మండలానికి, ఒక మండలానికి సుమారు 1,70,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇది చాలా శుభ సూచకం. మరి అదేవిధంగా మంచినీటి వసతి కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా గృహ నిర్మాణాలు కానీ, ఇవన్నిటి కూడా మరి వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అభినందనీయం. మనకి ఇలాంటి ఎంపీ దొరకడం నిజంగా మన రూరల్ ప్రాంతానికి విశ్వేశ్వరరెడ్డి గారు ఒక వరంలాగా మనకు అన్ని సమకూరుస్తుండని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన సర్పంచ్ గారికి, తర్వాత అదే మండల అధ్యక్షుడు, మండల నాయకులకు అందరికీ మరి నేను పేరు పేరున, ముఖ్యంగా గతంలో యువమోర్చా అధ్యక్షుని చేసిన గాలన్న, శేఖరన్న, వీళ్ళందరూ కూడా నేను పార్టీ బలోపేతానికి నరేంద్ర మోడీ గారు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామాన మరి తీసుకుపోవాలి, గ్రామాల అభివృద్ధి చెందాలి. గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే జిల్లా కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ అభివృద్ధి చెందుతున్నది ఒక లక్ష్యం. నరేంద్ర మోడీ గారి లక్ష్యం నెరవేరాలంటే మనం అందరం కూడా, కార్యకర్తలం అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, రత్నమన్న గారి నాయకత్వం, రత్నమన్న గారి నాయకత్వం. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గ్రామీణ అభివృద్ధిపై తన మార్పు చూపిస్తున్నారు. చెట్టిగిద్ద ప్రజల రవాణా కష్టాలను గుర్తించిన ఆయన తన ఎంపీ లాడ్స్ నుంచి ఏకంగా 15 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఈ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ లీడర్ కెఎస్ రత్నం ముఖ్య అతిథిగా విచ్చేసి కొబ్బరికాయ కొట్టి అధికారికంగా శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే కేవలం శంకుస్థాపన చేసి చేతులు దులుపుకోలేదు.
మాజీ ఎమ్మెల్యే రత్నం నేరుగా అధికారులకు, కాంట్రాక్టర్లకు పబ్లిక్ లోనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలి, నాణ్యత ప్రమాణాల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకునేదే లేదు అంటూ తేల్చి చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అందిస్తున్న పూర్తి సహకారాన్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ అట్టహాసమైన కార్యక్రమంలో చిట్టిగిద్ద గ్రామ సర్పంచ్ శ్రీధర్రావు, మండల బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి, పద్మారావు, గలయ్యలతో పాటు భారీ సంఖ్యలో యువత, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మొత్తానికి 15 లక్షల రూపాయల ఎంపీ నిధులతో చిట్టిగిద్ద గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. రక్షక భటులు నిద్రపోతున్నారు, అధికారులు కళ్ళు మూసుకున్నారు. ఇక ఇసుక మాఫియాకి అడ్డెవరు? నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఇసుక దందా చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. సామాన్యుడు ట్రాక్టర్ ఇసుక తోలుకుంటే లాఠీలు జలపించే అధికారులు వందల కొద్ది టిప్పర్లతో పగటిపూటే విచ్చలవిడిగా ప్రకృతి సంపదను కొల్లగొడుతుంటే మాత్రం చోద్యం చూస్తున్నారు. అసలు దుందుంబి వాగులో ఈ మాఫియాకి కాపలా కాస్తున్నది ఎవరు? అధికారులే కుమ్మక్కయ్యారా, లేక మాఫియా భయానికి వణికిపోతున్నారా? నమస్కారం. గత కొద్ది రోజుల నుండి చింతపల్లి, పూల్కంపల్లి, కొండారెడ్డిపల్లి అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. గత సోమవారం నుంచి ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. దీనికి అంతటి బాసు చారిపల్లి ఎత్తుల నరేందర్ రెడ్డి గారు ఈ వ్యవహారం చేస్తున్నారు. ఇప్పటికీ కంటిన్యూ వెళ్తున్న వస్తే దేని ఒక పర్మిషన్ లేదు. పిచ్చలు విడిగా టిప్పర్లు నడుస్తున్నాయి. డే లేదు, పగలు లేదు, నైట్ లేదు, 24 గంటలు. దీనికి ఇది ప్రభుత్వాన్ని ఒక గండి కొట్టే విధంగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గండి కొట్టే విధంగా ఏదైతే ప్రభుత్వానికి వచ్చే లాభాలు వీళ్ళే మొత్తం లాభాలు జోలగోతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం పేరు చెప్పుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్పుకొని, గవర్నమెంట్ పనులు అని చెప్పుకొని మొత్తం అక్రమంగా ఒక్క పర్మిషన్ ఇవ్వలేదు. ఇది ఏడుకొస్తుందంటే కళ్ళగుర్తు అని చెప్పిండు. దీని మీద బోర్డు ఉన్నది, తుంగతూర్తి అని ఉంది, తుడితుర్తి అని. అది ఎక్కడ ఇక్కడ నారికల్ దిక్కు ఉంటుంది, అది అక్కడ ఉంది. ఈయన ఏడ పోతున్నాడు, కళ్ళగుర్తు పోతుందని చెప్తుంది. మొత్తం అక్రమ రవాణా చేస్తున్నని ఎద్దుల నరేందర్ రెడ్డి గారు, నేను బండ్లాతుంటే నా మీద పరువునష్ట దావా కేసు వేసి ఒక 15 రోజుల కింద ఒక బండి ఆపడం జరిగింది. ఎద్దుల నరేందర్ రెడ్డి అక్రమ రవాణా చేస్తున్న ఆపడం జరిగితే ఆయన నా పైన పరువు నష్ట దావా కేసు వేసిండు. 50 లక్షలు అంటే నేను ఆయన కట్టియాలంట. ఎందుకు పరువు నష్ట దావా కేసులు అంటే ఇలాంటి అక్రమ టిప్పాలు కొడుతుండు, అక్రమంగా ఫుల్ సంపాదించుకుంటున్నానని నేను ప్రశ్నిస్తే నా పైన పరువు నష్ట దావా కేసు వేసిండు. పరువు నష్ట దావా కేసు వేసి మా ఊళ్ళో చెప్తుండు, వాడి పని నుంచి నాకు అడ్డం వస్తే వాని పని నేను ఏం చేయాలని నన్ను బెదిరిస్తున్నాడు. ఒక లీగల్ నోటీసు పంపించిండు, అడ్వకేట్కి పంపించి నన్ను భయాందోళనకు గురి చేసుకుంటా అక్రమంగా ఇట్లా టిప్పాలు కొట్టుకొని బతున్నాడు, కావాలని చేస్తున్నాడు. ఇది ప్రభుత్వానికి గండి కొట్టుకుంటా, ప్రభుత్వ పేర్లతో గండి కొట్టుకుంటా ఈ టిప్పల వ్యవహారం చేస్తున్నారు. అలాగే ఒకవేళ బండ్లాభం అనే ఒక గ్రామస్తులు అని మేము కానీ వస్తే టిప్పల వారు తోసుకుంటూ వెళ్తున్నారు, పూటకో మాట చెప్తున్నారు, భయబంధువులకు చేస్తున్నారు. ఇప్పుడు మా ఎంఆర్ఓ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. టిప్పర్ వాళ్ళు అంటే మీరు తోసుకుంటా చంపుతామని భయపడిస్తారు. ఈ టిప్పర్ వాళ్ళు ఈ టిప్పర్ ఆపం అంటే మా మీదకి తోసుకుంటూ వస్తారు, భయపడిస్తారు. అంటే మేము చంపుతాము ఒకరెడ్డి కన్నా వస్తానే. చాలా భయానికి వంగూరు మండలంలో సీఎం గారి మా ఊరు పక్కనే ఉంది. మేము ఆయనను వేడుకుంటున్నాం సీఎం గారిని. ఇలాంటి తొత్తులు పార్టీలలో చేరి, కాంగ్రెస్ పార్టీలో చేరి పూటకో పార్టీ మారేటోళ్ళు వీళ్ళు, పూటకో పార్టీ మారుతారు వీళ్ళు. ఇంకో వాళ్ళని మూత వాళ్ళగా మమ్మల్ని దొక్కుతున్నాడు, బండి బీజ్ చేస్తున్నాడు కావాలని. చాలా అన్యాయం అండి. వంగూరు మండల్లో చాలా అరాచకం అయిపోయిందండి. వంగూరు మండలు సీఎం సార్ సొంత మండల్లో కూడా అరాచకం అయిపోయింది. చాలా అరాచకం చేస్తారు. రవాణా ఉసుకే దుందూబి నదిలో కొంతమంది దుండగులు వ్యాపారం, ఉసుక వ్యాపారం మాఫియా ఒంగూరు మండలంలో తయారయ్యి ఎద్దుల నరేందర్ రెడ్డి దీనికి బాసు అక్రమంగా ఉసుకే. మేము ఇంతకుముందు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి, సారు వారం రోజుల సంది నడుస్తున్నాయి ఉసుక, మీరు ఏమైనా పర్మిషన్ ఉన్నాయా, ఎన్ని లారీలకు పర్మిషన్ ఉన్నాయని ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే
ఏ పర్మిషన్ లేదేం లేవు ఆపండి అన్నాడు. మేము ఈ టిప్పాలను ఆపడం జరిగింది. వీళ్ళు ఉసుకే దొంగతనంగా నైటు ఈ కెనాల్ కాలువలు ఉన్నాయి, ఆ ఊర్లలో పోకుండా కెనాల్ కాలువకుండా ఎక్కడ షార్ట్ కట్ అవుతుందో అక్కడ దొంగతనంగా తీసుకుపోయి వాళ్ళు కొండారెడ్డిపల్లిలో కల్వకుర్తిలో పోసి అక్కడిని అలా డంపింగ్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తారు. వాళ్ళు బోర్డు ఏం పెట్టిరంటే ఇంటర్నేట్ స్కూల్ అని బోర్డు పెట్టిరు. ఇది బోర్డు ఎక్కడ షాద్నగర్ ఏరియా బోర్డు పెట్టిరు. ఇది ఇక్కడ ఏం చెప్తారు, మాకు కల్వకుర్తిలో వస్తున్నామని మాకు చెప్తారు. ఏడ వస్తున్నాను అది పర్మిషన్ అంటే ఏ ఒక్క టిప్పర్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. దగ్గర 20-30 టిప్పర్లు నడుస్తున్నాయి, ఏ టిప్పర్ కూడా పర్మిషన్ లేదు. అంటే ఇది బ్లాక్ దందా, ఎంత అవినీతి జరుగుతుందంటే అంత అవినీతి జరుగుతుంది. అధికారులు మరి ఏం చేస్తున్నారో ఎవరికి అర్థమైతలేదు. బ్లాక్ మన మీటింగ్లో చెప్తారు, ఒక రైతు ట్రాక్టర్ తెచ్చుకొని ఇంటికాడ వస్తున్నామంటే పర్మిషన్ ఇయ్యరు. ఒంగూరికి తిరిగి కాళ్ళ చెప్పులు అడిగిపోతున్నాయి కానీ పర్మిషన్ ఇస్తలేరు. మరి 100-20-30 టిప్పర్లకు మరి ఎట్లా పర్మిషన్ ఇచ్చారో మాకు అర్థమైతలేదు. దీని మీద అధికారులు ఎమ్మడే యాక్షన్ తీసుకొని అక్రమ ఉసుకని అరికట్టాలని మేము గ్రామస్తులు. ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు భాగోతం ఏంటి చూద్దాం ఈ స్టోరీలో. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం. ఇక్కడున్న దుందుంబి వాగు ఇప్పుడు ఇసుకాసురులకు ఏటీఎంలా మారింది. రోజుకు 10ల సంఖ్యలో ఇసుక టిప్పర్లు దుందుంబి వాగును తోడేస్తున్నాయి. విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నా కనీసం పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఉప్పు మంతల మండలం రాయిచేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు నాగర్ కర్నూలు జిల్లా తూడుకుర్తి ప్రభుత్వ పాఠశాలకు ఇసుకను తరలిస్తున్నామని టిప్పర్లకు బోర్డులు తగిలించారు. కానీ ఆ ఇసుక వెళ్లేది స్కూల్స్ కి కాదు, కల్వకుర్తిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బ్లాక్ మార్కెట్ కు. చదువుల తల్లి గుడి ప్రభుత్వ పాఠశాలల పేరును అడ్డం పెట్టుకుని ఇసుక మాఫియా అక్రమ దారిలో లక్షలు కోట్లు సొమ్ము చేసుకుంటుంది. పగటిపూట ఇంత బాహటంగా ప్రభుత్వ స్కూల్స్ బోర్డులు పెట్టుకుని పక్కదారి పడుతున్నా అధికారులు పోలీసులు గురకపెట్టి నిద్రపోవడం వెనుక ఉన్న మతలబేంటి? అధికారుల నిర్లక్ష్యంపై పోల్కంపల్లి గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. గ్రామానికి చెందిన అంకు సురేందర్, చిన్న జంగయ్య తదితరులు ఇసుక మాఫియాను, అధికారుల తీరును ఎండగడుతున్నారు. తమ కళ్ల ముందే వాగులు ఖాళీ అయిపోతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. చూశారుగా, ఇది అచ్చంపేట నియోజకవర్గంలో నడుస్తున్న ఇసుక మాఫియా లీలలు. బాధ్యత గల స్థానాల్లో ఉన్న అధికారులు మాఫియాకు రెడ్ కార్పెట్ వేస్తుంటే సామాన్య ప్రజలు మాత్రం వాగులు ఎండిపోతున్నాయని కన్నీరు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ తక్షణమే స్పందించాలి. స్కూల్స్ పేరుతో జరుగుతున్న ఈ భారీ స్కామ్ పై విచారణ జరిపించాలి. అక్రమ ఇసుక రవాణాను ఆపి ఈ దోపిడీ వెనుక ఉన్న బడాబాబుల బండారం బయట పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి అధికారులు చర్యలు తీసుకుంటారా లేక ఎప్పటిలాగే మాఫియాకి వంత పాడతారా? వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.